ప్రైజ్ ద లార్డ్. మార్క్సు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. చూసారండి, నమ్ముట నీ వలనైతే అంటే మనం నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్తున్నాడు. ఎందుకని? ప్రతి ఒక్కరం కూడా అన్ని విషయాల్లో కూడా నమ్మకంతోనే కదండి ఏదైనా ముందుకు వెళ్తూ ఉంటాం. నమ్మకం లేదే ఏ పని చేయలేం, నమ్మకం లేదే ఎక్కడికి వెళ్ళలేం, నమ్మకం లేదే చెప్పాలంటే ఏది కూడా తినలేం. అంతా ఒక నమ్మకంతోనే పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ నమ్ముట నీ వల్ల అయితే నమ్మవారికి సమస్తము సాధ్యమే. అంటే మనం సాధ్యం అంటే కాని పనులు చాలా ఉంటాయి కదా. అది ఆరోగ్యపరమైన, వ్యాపారపరంగా అయినా, ఏ విషయమైనా సరే కొన్ని సాధ్యం కాని పనులు ఉన్నాయి. కాబట్టి ఈ మాట సెలవిస్తున్నాడు దేవుడు. నువ్వు నమ్మినట్లయితే సమస్తము సాధ్యం నేను చేస్తాను. అందుకే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నాడు. అక్కడ ఋతుగల స్రావ స్త్రీ కూడా మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనంలో ఏమని మా దేవుడు సెలవిచ్చి ఉన్నాడండి. ఆమె ఎంతో బాధపడుతూ అనారోగ్యంతో 12 సంవత్సరాలు, 1, 2 కాదండి, ఋతుగల స్రావ స్త్రీ అంటే ఆ డేట్ అనే సమస్య అంటే రక్తస్రావం అనేది 12 సంవత్సరాలు కంటిన్యూగా అవుతుందంటే ఎంత బాధ ఉంటుందండి. ఆమె ఎంత వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఎన్ని చేయించుకున్నో చేయని ప్రయత్నం అంటూ లేదు. ఎన్నో ప్రయత్నాలు చేసింది, కానీ అది అవ్వట్లేదు. అక్కడ ఆమె చాలా దిగులుతో ఇదిగా ఉంటూ ఇంకా అసలు నా వల్ల కావట్లేదని చెప్పి ఉన్న సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అటువైపు వస్తున్నారని ఎప్పుడైతే తనకి తెలిసిందో ఒక బలమైన నమ్మకం అంటే విశ్వాసంతో అక్కడ ఎలాగైనా నేను ఈ రోగాన్ని నుంచి ఎట్టి పరిస్థితుల్లో దీని నుంచి నేను విడుదల పొందుకోవాలి, నా దేవుడు తప్పకుండా నాకు సాయం చేస్తాడని ఒక బలమైన నమ్మకం, విశ్వాసంతో అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అటుగా వెళ్తున్నప్పుడు ఆయన అంగీని ముట్టిందంటండి. అసలు ఇంకా ఆమెలో ఎంత బలమైన విశ్వాసం చూడండి. ఆయన అంగీని అలా ముట్టంగానే ఆమెలోకి ప్రభావం వెళ్ళి దేవుడు ప్రభావం ఎమ్మటే ఆమె అక్కడేనంటండి. అంటే ఏదో టైం తీసుకోనో మెడిసినో చాలా టైం పడుతుంది కదా, కానీ కాదు, అక్కడ ఎమ్మటే ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడేనని 22వ వచనంలో స్పష్టంగా చెప్పి ఉన్నాడండి. అమ్మా, నీ విశ్వాసం నిన్ను బాగుపరిచిను అంటే ఏంటండి? ఆమెలో ఉన్న విశ్వాసం, బలమైన నమ్మకం, ఈరోజు ఎలాగన్నా ఈ రోగాన్ని నేను జయించాలి, తాడో పేడో తేల్చుకోవాలని చెప్పేసి ఒక బలమైన విశ్వాసంతో తెగింపుతో ఇంకా వెళ్ళిపోయిందండి. ఎందుకంటే మామూలుగా ఆ ఋతుగల స్రావస్త్రీ అంటే అవన్నీ అంటూ ఉంటారు ఆ రోజుల్లో. ఇంతగా అక్కడ అసలు ఇంకా ఆచారం పాటిస్తూ ఉంటారు. కానీ ఇంక నా వల్ల కాదు, ఏదైతే అయిందని చెప్పి ఒక బలమైన విశ్వాసం, నమ్మకంతో తను అలా ఎంతో గొప్పగా దేవుడు నీ విశ్వాసం నీకు అవును గాక అన్నాడండి. అంతే కదండి, మన నమ్మకం మంది. అందుకే కదా ఏదన్నా ఎవరైనా చెప్తుంటే ఎవరి నమ్మకం వాళ్ళది అంటాం కదా. అదే రకంగా నిజమైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆయనే స్వయంగా సెలవిస్తున్నాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవారికి సమస్తము సాధ్యమే అని. అన్ని విషయాల్లో కూడా ఎటువంటి సమస్యనైనా సరే దేవుడు తీసివేస్తానని చెప్తున్నాడు. అదేవిధంగా ఆయన ఎట్లా అంటే అండి, మాట ద్వారా, ఆయన మాటకి ఎంతో శక్తి ఉంది. ఎందుకంటే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కూడా అంటే అక్కడ రాజుగారు తన దాసుడు గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అడుగుతారు. ఏమని? ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుని కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అన్నాడండి. ఎందుకని? ముందుగా ఏమన్నాడు? నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంట్లో పడి ఉన్నాడని చెప్పాడు 5వ వచనంలో. 5, 6 వచనంలో దేవుడితో మాట్లాడి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు నేను వస్తాననగానే, అక్కర్లేదు ప్రభువా, నీ మాట చప్పున సెలవివ్వు చాలు, నా దాసుడు స్వస్థపరచబడును అంటున్నాడండి. అంటే ఏంటండి? బలమైన కార్యాలు దేవుడు మాట ద్వారా. అందుకే కదండి, మాట ద్వారానే కదండి సృష్టి యావత్తు అంతా కలగజేయటం అనేది దేవుడు మాట ద్వారానే జరిగింది. అందుకే ఆయన మాటలో ఎంతో శక్తి ఉంది. ఆ మాటను కనుక మనం ఈ వాక్యాన్ని నమ్మి విశ్వసించినట్లయితే అక్కడ ఎంత గొప్ప విశ్వాసం అంటే 10వ వచనంలో మత్తయి సువార్త 8వ అధ్యాయంలో అసలు నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పాడంటండి. అక్కడ ఏమని ఆశ్చర్యపడిపోయారంట దేవుడు. అమ్మో, నీలో ఎంత విశ్వాసం, అసలు నేను ఎవరిలో చూడలేదా అన్నాడంట. ఎంత గొప్ప విశ్వాసమో చూసారా? అంటే నమ్మినట్లయితే దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తానని మాటిస్తున్నాడు.
నమ్మదగిన దేవుడు. ఆయన మాట అంటేనే వాక్యం అండి. ఈ వాక్యం ద్వారా మరింతగా అంటే నమ్ముట నీ వల్ల అయితే నమ్మవారికి సమస్తము సాధ్యమని ప్రభువైన యేసుక్రీస్తు వారే సెలవిస్తున్న లేఖనం ఇది. తప్పకుండా ప్రతి ఒక్కరి కూడా ఈ వాగ్దానం ప్రకారం సంపూర్ణంగా ఎటువంటి సమస్యలతో సాధించలేకపోతున్నారు, ఎటువంటి అనారోగ్య పరిస్థితుల్లో వెళ్తున్నారో అందరినీ కూడా దేవుడు పేరు పేరున అన్ని విషయాల్లో కూడా మీరు సాధించలేని, మీరు ఎటువంటి అయితే కొన్ని విషయాల్లో చింతిస్తున్నారో బాధపడుతున్నారో అన్ని విషయాల్లో కూడా దేవుడు విడుదల కలుగజేస్తానంటున్నాడు. అక్కడ అంటే దేవుడు నమ్ముట నీ వల్ల అయితే నమ్మవారికి సమస్తము సాధ్యమన్న వాక్యానికి మనం నమ్మినట్లయితే అక్కడ కార్యం జరిగిస్తానని చెప్తున్నాడండి. అంటే నమ్మితేనే కదా జరుగుతాయి. అందుకే బలంగా నమ్మటం వల్ల కార్యాలు జరుగుతాయి. కాబట్టి మరింతగా ఈ వాక్యం ప్రకారం సంపూర్ణంగా అందరూ ఆయన వాక్యం మీద ఆధారపడి జీవించే వారముగా ఉందుముగాక. ఆయన దీవులు సంపూర్ణంగా పొందుకునే వారముగా ఉందుముగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.